బ్రో కార్యక్రమానికి వచ్చిన మా కుటుంబానికి, మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి బ్రో సినిమా తరఫున అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ సినిమాలో ఇంత అభిమానం, ఇంత ప్రేమ సినిమా అనేది నాకు ఇచ్చింది. ఈ సినిమాలోకి రాకముందు నుంచి బ్రహ్మానందంగా నన్ను చూస్తూ ఉండేవాళ్ళు. నాకు ఒకసారి ఇంత అభిమానం, ఇంత ప్రేమ, ఒకసారి ఇది కళా నిజమని నాకు అనిపిస్తుంది. అంటే ఇది నేను కోరుకున్న జీవితం కాదు, భగవంతుడు నాకు ఇచ్చిన జీవితం, నాకు ఇవ్వబడ్డ డెస్టినీ అది. సో ఏ రోజు కూడా చాలా చిన్న జీవితాన్ని బతకాలనుకున్నాను తప్ప ఒక నటుడు అవ్వాలని, మిగతా విధంగా పొలిటిక్స్లో కూడా ఉంటానని నేను ఎప్పుడు ఊహించలేదు. కానీ ఇంత అశేష అభిమానం, ప్రేమ ఉన్నప్పుడల్లా నేను ఒకసారి మీ పట్ల నాకున్న అభిమానం కానీ, ప్రేమ కానీ నేను మాటలతో చెప్పలేను, మాటలతో వర్ణించలేను. మాటలు చాలా చిన్నవి నాకు. సో నా అణువణువున మీరు ఇచ్చిన ఈ ప్రేమ, ఈ అభిమానం, సముద్రకాని గారు చెప్తున్నట్టుగా ఎంతసేపు సమాజాన్ని నుంచి తీసుకోవడం కాదు, సమాజానికి ఏదైనా ఇవ్వాలి అని. ఈ సినిమా నేను ఇన్ని సినిమాల్లో ఇప్పుడు చేస్తున్నా కానీ ఎంతో కొంత ఒక సమాజానికి ఉపయోగపడే ఒక చిన్నపాటి ఆలోచన ఉంటే బాగుంటుందని కోరుకున్నాను. ఇది చాలా సంపూర్ణమైన సినిమా. సముద్రకాని గారు దీన్ని ఆయన దర్శకత్వంలో రావటం. ఈ సినిమా చాలా ప్రత్యేకమైన పరిస్థితిలో వచ్చింది. కరోనా సమయంలో అటు పాలిటిక్స్లోకి తిరగలేక మధ్యలో కేవలం పాలిటిక్స్లో ఏమీ చేయలేని పరిస్థితుల్లో కరోనా సమయంలో ఉన్నప్పుడు మన ప్రముఖ దర్శకులు, సన్నిహితులు, మిత్రులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేసి సముద్రకాని గారు ఉన్నారు, ఆయన ఒక కథ విన్నాను, నేను చిన్న ఒక టూకీగా విన్నాను, నేను ఇంకా సినిమా చూడలేదు, దాంట్లో చూస్తే వద్దు అసలు ఈ సినిమా పాలిటిక్స్ అక్కడ వదిలేద్దాం, ఈ సినిమాగా చూడండి. ఇది నాకు సముద్రకాని గారు ఇట్లా కథ చెప్పారు, చాలా బాగుంటుంది ఇది అంటే. కథ ఏంటని అడిగారు. నేను ఎప్పుడు త్రివిక్రమ్ గారిని కానీ దర్శకుడిని కూడా, రచయితని సంపూర్ణంగా నమ్మేస్తాను నేను. నాకు ఒకసారి మనసుకి నచ్చిందంటే ఇంక నేను నమ్మేస్తాను. వాళ్ళు ఎలా చేస్తారు ఇంక నేను మళ్ళీ అడగను. మానిటర్లో కూడా నేను ఎలా చేస్తానో కూడా చూసుకోను నేను. సో అంత నమ్మకంగా ఈ సినిమాని చేశాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాసిన మన సముద్రకాని గారు రాసిన మూల కథా రచనకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సరికొత్త స్క్రీన్ ప్లే అందించడం, ముఖ్యంగా మీ అందరినీ అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పవన్ కళ్యాణ్ అనే ఒక హీరోని అభిమానులకి ఎలా నచ్చితే, అంటే ఎలా చేస్తే బాగుంటుంది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన డెవలప్ చేసిన స్క్రీన్ ప్లే చాలా
బాగా చేశారు. ఇది ఆలోచిస్తున్నప్పుడు నాకు సముద్రకని గారిలో కూడా బాగా నచ్చింది. ఆయనకి నేను ఎంత అభిమాని అయిపోయానంటే సముద్రకని గారికి, అంటే ఎందుకంటే మన చాలామందికి మనందరికీ కూడా తెలుగు భాష మీద మనకి చదవడం రాదు, చాలామందికి సరిగ్గా పలకటం రాదు. అది ఇంగ్లీష్ మాట్లాడుతాం అందరం. నేను కూడా సరిదిద్దుకుంటా ఉంటాను ఇప్పటికీ. అంటే అటు పూర్తిగా తెలుగు రాదు మనకి, అటు అందరికీ కాదు, అట్లీస్ట్ నాలాంటోడికి అటు పూర్తిగా తెలుగు రాక, అటు పూర్తిగా ఇంగ్లీష్ రాక, బ్రిటిష్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినా కానీ ఏ భాష మాట్లాడాలో ఇంకా తెలియక, ఒక వాక్యం సంపూర్ణంగా ఒక 10 వాక్యాలు పరిపూర్ణమైన తెలుగులో మాట్లాడలేం. మధ్యలో 4-5 ఇంగ్లీష్ పదాలు, ఇవన్నీ మాట్లాడి మాట్లాడి నాకే విసుగొస్తాయి. అలాంటి నన్ను నేను సరిదిద్దుకుంటా ఉంటాను. మన మాతృభాష చాలా బలంగా ఉండాలని. అలాంటిది సముద్రకని కానీ మనం ఎందుకు ఒక బలంగా ఆయనకి మన అభిమానం, మనకి అభివందనం చేయాలంటే మన భాష కాదు, ఆయన తమిళనాడు నుంచి వచ్చిన డైరెక్టర్. మన భాష కాదు, మన తెలుగు కాదు, మన యాస కాదు. మొదటి రోజు స్క్రిప్ట్ రీడింగ్కి నేను వెళ్తా ఉంటే ఆయన చదువుతూ ఉన్నారు. ఏదో ఒక స్క్రిప్ట్ ఉంటే నేను అనుకున్నాను అందరిలాగే ఆయన తమిళ్లో రాసుకున్నారు, ఇంగ్లీష్లో రాసుకున్నారు. చూస్తే తెలుగు స్క్రిప్ట్ చదువుతూ ఉన్నారు. తెలుగు స్క్రిప్ట్ నాకు అనిపించింది, నేను కలగంటున్నానా నిజంగానా అంటే, సార్ మీకు తెలుగు వచ్చాను అడిగా. అంటే లేదు సార్, లాస్ట్ 6 months నుంచి 1 year నుంచి నేర్చుకుంటున్నానండి, మీతో సినిమా చేస్తామని చెప్పి చదవటం నేర్చుకున్నాను. నాకు నిజంగా ఆయనకి ఈరోజు మాటిస్తున్నా, మీరు మా తెలుగు నేర్చుకున్నారు కాబట్టి నేను ఇప్పుడు తమిళ్ మాట్లాడగలను. తమిళ్ నేర్చుకొని ఒకరోజు మన తమిళనాడులో నేను స్పీచ్ ఇస్తాను అనుకుంటా. తిరుక్కురల్ అంటే తమిళ్ నేర్చుకుని తిరుక్కురల్ చెప్పాలని నాకు చాలా ఇష్టం. అందుకని సముద్రకని గారికి మీరు మా తెలుగు భాష నేర్చుకుని మా కనువిప్పు కలిగించారు. మీరే ఇంత ప్రేమించి మీరు మా భాషను నేర్చుకుంటే ఇంకా మేము ఎంత మా మాతృభాషను మేము ఎంత గౌరవించాలి, ఎంత నేర్చుకోవాలో మాకు చెంపపెట్లా అనిపించింది. నాకు మీరు నేర్పించిన ఈ పాఠం నాకే కాదు, తెలుగు రాని ప్రతి ఒక్కరికి, తెలుగు మాతృభాష అయ్యుండి తెలుగు నేర్చుకొని ప్రతి ఒక్కరికి, మాలాంటి వాళ్ళందరికీ కూడా మీరు నేర్చుకొని మరి మాకు చూపించడం మా అందరికీ కనువిప్పు. ఇది ఎందుకంటే మన భాషలో ఒక గొప్ప దర్శకులు ఎందుకు అవుతారు, ఒక గొప్ప కథకులు ఎలా అవుతారు, ఒక గొప్ప స్క్రీన్ ప్లే రైటర్స్ ఎలా అవుతారు, వారి భాషల్లో వారి మాతృభాషలో ఉన్నంత బలం, సాహిత్యం, దాని తాలూకు అంతర్లీనంగా వాళ్ళ ప్రదేశాల తాలూకు మీద పట్టు, అది సాహిత్యంలోనే దొరుకుతుంది. అలాంటి తెలుగు సాహిత్యం తాలూకు విలువ మనం తెలుసుకుంటే చాలా గొప్ప సినిమాలు దిగాం, చాలా గొప్ప సినిమాలు దిగాం. అంటే ఆయన తమిళనాడులో అక్కడ ఉన్న లిటరేచర్, సాహిత్యం, అవి నేర్చుకోవడం వల్ల ఆయనకు వచ్చిన బలం ఒక కొత్త కథను చెప్పగలిగారు, నాకు నిజంగా మనస్ఫూర్తిగా నేను మీకు సముద్రకని గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందు దీనికి. అలాగే ఇందాక ఆయన వారు చెప్పినట్టుగా ఇది నేను కనీసం ఒక 50 నుంచి 70 రోజులు చేయాల్సినంత సినిమా. అలాంటిది నేను చెప్పాను, నాకు అంటే నాకు మనసు ఎలా ఉంటుందంటే, ఒకసారి ఈ పొలిటికల్ మైండ్ సెట్కి వెళ్ళిపోయాక సినిమాలు ఇష్టం, సినిమా అంటే ప్రేమ, సినిమా అంటే, కానీ సమాజం నాకు బాధ్యత. నాకు సినిమా అంటే చాలా ప్రేమ. మేబీ నేను గొప్పగా మన ఏమంటుందని జూనియర్ ఎన్టీఆర్ గారిలో నేను గొప్పగా డ్యాన్సులు చేయలేకపోవచ్చు, రామ్ చరణ్ లాగా చాలా గొప్పగా డ్యాన్సులు చేయలేకపోవచ్చు, వాళ్ళలాగా చేయలేకపోవచ్చు, ప్రభాస్ గారిలాగా బలమైన కొన్ని సంవత్సరాలు కష్టపడి దగ్గుబాటి రాణా గారిలాగా చేయలేకపోవచ్చు. అంటే నాకేమో ఒక్కొక్క, అంటే నేను ఇంతమంది ఈ రోజున మన వైష్ణవ్ తేజ్ కానీ, మా సాయి ధరమ్ తేజ్ కానీ, వరుణ్ తేజ్, వీళ్ళందరూ ఉంటే నేను ఒకటే చెప్తాను, ఈ సినిమా పరిశ్రమ ఏ ఒక్కరికి చెందింది, మా కుటుంబానికి కూడా చెందింది, అందరిది.
చాలాసార్లు పదే పదే చెప్తా ఉంటాను నేను, ఈ పరిశ్రమ అనేది ఎవరైనా సరే మీలో నుంచి చూసే వాళ్ళలో నుంచి కోట్లాది మందిలో ఎవరైనా సరే మీరు బలంగా అనుకుంటే మీరు సాధించగలరు. ఇది ఒక్కరికి సంబంధించిన పరిశ్రమ కాదు, ఇది మీరు నమ్మాలి. అది రాజకీయం కానీ సినిమా కానీ ఏదైనా సరే ఒక్కరికి చెందింది కాదు. అందుకే నేను ఎప్పుడు ఇది గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నించను. ఎందుకంటే అన్నయ్య చిరంజీవి గారు కూడా మీరు ఆలోచించాల్సిన ఆయన కూడా చాలా సగటు దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. మేమందరం దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. మా అందరికి ఎలా ఉంటుందంటే మాకెవరు అండాదండాలు లేరు. అలాగే చిరంజీవి గారు మెగా స్టార్డమ్ సాధించిన తర్వాత నన్ను అడిగారు, నువ్వు హీరో అవుతావు అంటే నాకు భయం వేసింది. నా ఊహల్లో హీరో అంటే చిరంజీవి గారు తప్ప ఇంకెవరు లేరు. నాకు మేబీ నా కృష్ణ గారు ఇష్టం అంటే కృష్ణ గారు ఉన్నారు మైండ్లో. ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ పెద్ద నాగేశ్వర గారు పెద్ద నటులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ నేను ఎప్పుడు నన్ను ఊహించుకోలేను. నా ఊహ అంతా ఏంటంటే ఏదైనా ఒక చిన్నపాటి ఉద్యోగం చేసి ఎక్కడైనా దూరంగా పొలంలో పని చేసుకోవాలి, అంతకుమించి నాకు వేరే కోరికలు లేవు. కానీ నాకున్న సాహిత్యం ఇష్టం, పుస్తకాలు చదవటం, లేదంటే మార్షల్ ఆర్ట్స్, వీటన్నిటి వల్ల ఏదైనా చేస్తామని అడిగితే నేను ఊహించుకోలేకపోయాను. దాన్ని మనస్ఫూర్తిగా బ్రేక్ చేసింది మా వదిన గారు. అంటే మనకేమనిపిస్తుంది, మనం నమ్మేవాళ్ళు ఒకళ్ళు కావాలి. పర్లేదు బాగానే ఉంటే చెయ్యండి. నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, సుస్వాగతం షూటింగ్కి వెళ్ళాను. అంటే ఎలాంటి ఇబ్బందులు పడతానంటే వైజాగ్ జగదాంబ సెంటర్లో అదేదో కమ్ వెల్కమ్ పలికిన సమ్ పాట ఏదో ఉంది. జగదాంబ సెంటర్లో నన్ను ఒక డబుల్ టైం ఒక బస్సు మీద పైకి ఎక్కించి డ్యాన్స్ చేయమన్నారు. ఆ రోజు నేను చచ్చిపోయాను. ఆ రోజు ఏడుపు వచ్చేసింది. అంటే సిగ్గు, నాకు 10 మంది ముందు యాక్ట్ చేయాలంటే, మాట్లాడాలంటే సిగ్గు. మా వదినికి ఫోన్ చేసి చెప్పా, నువ్వు నన్ను ఎందుకు అనవసరంగా ఎగదూసావు, నువ్వు శుభ్రంగా వదిలేస్తుంటే ఎక్కడో మారుమూల ఎవరికి కనిపించకుండా బతికేసేవాడిని కదా. ఆ రోజు మా వదిన చేసిన తప్పు నన్ను ఈరోజు ముందు ఇలా నిలబెట్టింది. మా వదినే కనుక అలా తప్పు చేయకుండా కానీ ఉండుంటే నా పార్టీకి నేను చాలా చిన్న జీవితం గడుపుకుంటామని మా వదిన చేసిన ద్రోహం ఈ రోజున మాటలు వర్ణించలేను. సరదాగా చెప్తున్నప్పటికీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నాలాంటి వాడే నేను ఒకటే పెట్టుకున్నా, చిరంజీవి గారు కష్టపడి సాధించుకున్నారు. నేను చిరంజీవి గారి తమ్ముడిని అయితే ఐ విల్ నెవర్ టేక్ ఇట్ ఫర్, నేను గ్రాంటెడ్గా తీసుకునేది. నేను కష్టపడాలి. ఆయన 10 కష్టపడితే నేను దానికి మించి కష్టపడాలి తప్ప నేను ఏది గ్రాంటెడ్గా తీసుకోకూడదు నిర్ణయించుకొని ఒళ్ళు పగలగొట్టి చేసుకున్నాడు. నాకు అంతమించి వేరే తెలియదు. మొరటి మనిషి నేను, నాకు తెలియదు. మేము సన్నగా సున్నితంగా కనిపిస్తానేమో కానీ నేను చాలా మొరటి మనిషిని. నేను ఓ చిన్నపాటి రైతుని నేను లోపల. సో నాకేమనిపిస్తే అలా తీసుకెళ్ళి చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు తెలిసిందల్లా త్రికరణ శుద్ధిగా పనిచేయటం. ఆ త్రికరణ శుద్ధిగా పనిచేయటం ఈరోజు నన్ను మీ ముందు ఇలా నిలబెట్టి ఇంత మీ అందరి కోట్లాది మంది అభిమానాన్ని చూరగనేలా చేస్తుంది. వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ కానీ సాయి ధరమ్ తేజ్కి వీళ్ళందరికీ ఒకటే నేను చెప్పింది, ఇది మనం వీల్ నెవర్ టేక్ ఇట్ ఫర్, మనం ఏది కూడా గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఇది మనకు సంబంధించింది, ఎవరు గ్రాంటెడ్గా తీసుకోవద్దు. అందరూ కష్టపడి పనిచేద్దాం. ఎవరైనా సరే ఈ పరిశ్రమ మనం అందరినీ ఆహ్వానించి తగ్గాలి. మన ఒక్కళ్ళది కాదు ఇది. మనం కష్టపడదాం, అందరిలా కష్టపడదాం. మనకి ఓటములు ఉంటాయి, మనకి గెలుపులు ఉండొచ్చు, జయాపజయాలు ఈక్వల్గా చేసుకుందాం అని చేస్తే ఈ రోజున ఒక కుటుంబంలో వచ్చారంటే అందరికీ చాలామందికి ఇబ్బందిగా ఉండొచ్చు. ఇంతమంది ఒక సినిమాలు ఉన్నారంటే మేమందరం కరెక్ట్గా చెప్పాలంటే గొడ్డు చాకరీ చేస్తాం. మేము ఒళ్ళు దెబ్బలు తింటాం, కడుపులు మార్చుకుంటాం, నష్టాలు వస్తే తీసుకుంటాం. కానీ అందరినీ చూసి అభిమానం అంటే ఆనందింపచేసేలా సినిమాలు ఎలా ఉండదు, దానికోసం నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో మేమే చేయగలిగినప్పుడు, నా ఉద్దేశం ఏంటంటే మేమే చేయగలిగినప్పుడు, ఒక దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన మేమే చేయగలిగినప్పుడు మీరందరూ ఎందుకు సాధించలేరు? ఏదనుకుంటారు? ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. సో అంటే ఇది అలాగే నాకు ఈ సినిమా చాలా ప్రత్యేకమైంది. నా సన్నిహితులు, నా మిత్రులు అంటే నాకు ఒకసారి
జీవితంలో చాలామంది అనుకుంటుంటారు త్రివిక్రమ్ గారు మేము కూర్చోబెట్టి మేము ఇద్దరం ఏం మాట్లాడుకుంటాం మీరు చూస్తే చాలా విచిత్రం ఉండదు. మేము ఇద్దరం మాట్లాడుకునేది విల్ టాక్ అబౌట్ లిటరేచర్ అండ్ సైన్స్. ఎందుకంటే ఆయన ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ చేసిన ఆయన ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. అంటే చదువుకొని అద్భుతంగా చదువుకొని ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ చదివి గోల్డ్ మెడల్ సాధించి సినిమాల మీద మక్కువతో వచ్చేసి ఈ రోజున అత్యంత అద్భుతమైన దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా, కథా రచయితగా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి మనస్ఫూర్తిగా ఈ రోజున మీ అందరి సముఖంగా ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అంటే ఆయనతో ఉంటే ఆయన అంటే అందరికీ తెలియదు, ఆయన తెలుగే అనుకుంటారు కానీ ఆయన సంస్కృతంలో మహా పండితుడు. ఆయన హిందీ ఒక సంస్కృతమే కాదు, హిందీలో కూడా చాలా బలమైన పట్టున్న వ్యక్తి. హిందీ లిటరేచర్ మీద కానీ వీటి మీద కాదు. సో ఇవి అంటే నాకేమనిపిస్తుంది అంటే మనం నీ స్నేహితులను చూపించి నువ్వేంటో నేను చెప్తాను అనుకుంటాను. సో నాకు నిజంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు స్నేహితులు ఎందుకు మనస్ఫూర్తిగా నేను ఆనందిస్తాను.